ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా జీవితాన్ని మొదలుపెట్టి చాలా తక్కువ రోజుల్లోనే ఆ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక సామాజిక కార్యకర్తగా ప్రజల్లోకి వచ్చారు కేజ్రీవాల్ గారు. అనూహ్యంగా అన్నా హజారీ గారితో చేరి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత అన్నా హజారీ గారిని పక్కన పెట్టేసి తనకు తానుగా ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి 2013లో సడన్గా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అలా వచ్చాడు ఇలా గెలిచాడు అని చెప్పేసి అంటారు కదా సామెత. ఆ విధంగా 2011లో క్రమంగా ఆయన ప్రజల్లోకి వచ్చారు. 2012లో పార్టీ పెట్టారు. 2013లో పోటీ చేశారు. ఏ పార్టీలనైతే ఆయన అవినీతి పార్టీలు అని చెప్పేసి అయితే అన్నారో చివరికి ఆ పార్టీతోటే చేతులు కలిపి 2013లో ఆయన ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవిని ఆయన అధిరోహించారు. 2013లో జరిగినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 28 సీట్లలో గెలిస్తే ఆయన మాత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గారిపైన ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే 3 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలైనటువంటి షీలా దీక్షిత్ గారిపైన పోటీ చేసి ఆయన అనూహ్యంగా భారీ మెజార్టీతోటి గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన కేవలం 28 సీట్లు వస్తే ఆయనకు మెజార్టీ సరిపోకుంటే మళ్ళీ ఏ పార్టీని అయితే తిట్టారో ఆ పార్టీతోనే చేతులు కలిపేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీతోనే కలిసి ఆయన ఢిల్లీలో 2013లో ఆయన సీఎం పీఠాన్ని ఆయన అధిరోహించారు. ఆ తర్వాత వాళ్ళలో వచ్చినటువంటి క్లాసెస్ కానీ అక్కడ లోక్పాల్ బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఆయన ప్రవేశపెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన్ని అడ్డుకున్నారు. ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి సీన్ తర్వాత ఏమైందంటే ఆయన మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ప్రజలకు వచ్చి తేల్చుకుంటానని చెప్పేసి మళ్ళీ రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి 2015 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి 70 స్థానాల్లో 67 స్థానాలు గెలిచారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 2020లో 70 స్థానాల్లో 62 స్థానాలు ఆయన గెలిచారు. అదేవిధంగా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏం జరిగిందంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకవేళ ఓటేస్తే నేను జైలు నుండి బయట ఉంటాను, ఒకవేళ నాకు మీరు ఓటేయకుంటే మళ్ళీ నన్ను జైలుకి తీసుకొని వెళ్ళిపోతారని చెప్పేసి ఆయన సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా ఆయన ప్రయోగించి చూశారు. అయితే అది పూర్తిగా విఫలమైపోయింది. మీరు ఒకసారి ఇక్కడ పక్కన వీడియోలో మీరు చూడొచ్చు. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తే నేను జైలు నుండి బయట ఉంటాను, ప్రజా జీవితంలో ఉంటాను, మీరు నాకు ఒకవేళ ఓటేయకుంటే మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన ఒక ప్రచారంలో ఆయన చెప్పారు. కానీ ఆయన్ని ప్రజలు ఏమాత్రం కూడా ఆయన్ని గమనించలేదు. ప్రజలకు ఆయన మీద ఎటువంటి సానుభూతి అన్నది మొన్న 2024 లోక్సభ ఎన్నికల్లో అయితే జరగలేదు. అయితే అవినీతిని ఊడ్చిపారేస్తా అని చెప్పేసి మొత్తానికి అవినీతికే బలైనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన దేశ చరిత్రలో నిలిచిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే ఇప్పుడు మనం ఇదే వీడియో గురించి మాట్లాడబోతున్నాం. ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికల్లో ఏం జరగబోతుంది, ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఏంటిది, ఎందుకంటే ఇంకా ఎన్నికలకి ఇంకా నెల రోజుల వరకు సమయం ఉంది. కాస్త బీజేపీ వెనుకబడుతుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు మాత్రం చాలా డిఫరెంట్గా అయితే జరుగుతూ ఉన్నాయి. వాటికి ముఖ్యంగా చూసుకోవాలనుకుంటే ఢిల్లీలో ముఖ్యంగా గత 30 ఏళ్లలో ఎప్పుడు కూడా ఢిల్లీలో లోటు బడ్జెట్ అనేది లేదు. ఎప్పుడు కూడా ఢిల్లీ అసెంబ్లీ అంటే ఢిల్లీ రాష్ట్రం ఎప్పుడు కూడా మిగులు బడ్జెట్ తోటి ఉండేటటువంటి రాష్ట్రం. అయితే గత 30 ఏళ్ల చరిత్రని తునాతునకలు చేస్తూ ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ గత 10 సంవత్సరాలుగా ఢిల్లీని పాలిస్తుంది. సో ఇక్కడ ఢిల్లీలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ సర్ప్లస్గా ఉన్నటువంటి ఢిల్లీ ఇప్పుడు లోటు బడ్జెట్ తోటి కొట్టుమిట్టాడుతుంది. దానికి కారణం ఏదైనా కావచ్చు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఉచితంగా నీళ్ళు అందించడం కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఉచితంగా బస్సు ప్రయాణాలు కావచ్చు, ఇవి కారణాలు ఏవైనా కావచ్చు. కానీ ప్రస్తుతం ఢిల్లీ లోటు బడ్జెట్ తోటి అయితే ఉంది. ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే యమునా నది చాలా కాలుష్యాన్ని వెదజల్లుతూ ఉంది. అంటే ఇక్కడ యమునా నది పొల్యూషన్ ఏదైతే ఉంటో పొల్యూషన్ని కంట్రోల్ చేస్తామని చెప్పేసి ఆయన అప్పుడు 2012, 2013, 2015, 2020 వరకు ఎప్పుడు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఆయనకి ఢిల్లీ ప్రజలు 10 సంవత్సరాలుగా ఆయనకి అధికారాన్ని కట్టబెట్టారు. కానీ యమునా నది కాలుష్యాన్ని నివారించడంలో అరికట్టడంలో ఢిల్లీ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పేసి అక్కడ గ్రౌండ్ లెవెల్లో మనకు అందుతున్నటువంటి రిపోర్ట్. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆయన ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉంటుందో లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ అవ్వడం, స్వయంగా తనే
అరెస్ట్ అవ్వడం, అదేవిధంగా ఆయన మంత్రులు మనీష్ సిసోడియా గారు అరెస్ట్ అవ్వడం కానీ, అదేవిధంగా సత్యేంద్ర జైన్ గారు అరెస్ట్ అవ్వడం కానీ, సంజయ్ సింగ్ గారు అరెస్ట్ అవ్వడం కానీ, అదేవిధంగా మన బీఆర్ఎస్ మహిళా నాయకురాలు కవిత గారు అరెస్ట్ అవ్వడం కానీ, అంటే ఆ లిక్కర్ స్కామ్ ఏదైతుందో లిక్కర్ స్కామ్ వల్ల కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక పెద్ద మచ్చగానే మనం ఇక్కడ చూడాలి. అయితే లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ అయిన తర్వాత లోక్సభ ఎన్నికల కంటే ముందు ఆయన బయటికి వచ్చారు, కొద్ది రోజుల ముందు బయటికి వచ్చారు. అయితే ఆయన ప్రచారం చేసినటువంటి ప్లేస్లో కనీసం ఒక్క సీట్లో అయినా సరే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెప్పేసి చాలామంది భావించారు. అదేవిధంగా ఆయన కూడా చాలా చోట్ల ఆయన చెప్పారు, ఓటేయండి, ఓటేయకుండా మళ్ళీ అరెస్ట్ చేస్తారు, ఓటేస్తే నేను ఉంటాను మీ మధ్య అని చెప్పేసి ఆయన అన్నారు. కానీ ఆయన మాటని ఢిల్లీ ప్రజలు తిరస్కరించారు. సో మరి ఇప్పుడు కూడా ఇదే జరగబోతుందా అన్న డౌట్ మాత్రం అందరు కూడా వస్తుంది. ఎందుకు విషయాన్ని నేను చెప్తున్నానంటే 2015లో బీజేపీకి చాలా తక్కువ సీట్లు వచ్చాయి, కేవలం 3 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 2020లో బీజేపీకి కేవలం 8 సీట్లు వచ్చాయి. మరి ఇప్పుడు ఈ 3 కానీ 8 కానీ ఇప్పుడు ఇవి 36 సీట్ల వరకు బీజేపీ ఏ విధంగా తీసుకొని వెళ్ళగలుగుతుంది ఢిల్లీ ఎలక్షన్లో అని చెప్పేసి చాలామందికి వస్తున్నటువంటి డౌట్. సో ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కడో ఒక దగ్గర మద్దతు అనేది ఇచ్చేటటువంటి అవకాశం అన్నది ఉండే. కానీ క్రమేణా ఇప్పుడు ఏం జరుగుతుందంటే స్వయంగా రాహుల్ గాంధీ గారే రంగంలోకి దిగి ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శించడం అనేది స్టార్ట్ అన్నది చేసిండ్రు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు పంచుకునేటటువంటి అవకాశాలు అనేవి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇన్ బిట్వీన్ బీజేపీ పార్టీ ఢిల్లీ ఎలక్షన్లో లాభపడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ చూడండి, చాలా సీట్లు ఉన్నాయి. దాదాపుగా 11 సీట్లలో మైనార్టీ ఓట్లు అనేవి ఢిల్లీలో చాలా ప్రబలంగా ఉన్నాయి. సో అటువంటి ఏరియాలో కూడా ఏం జరగబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. चुनावी माहौल उसको देंगे हम आम आदमी पार्टी को। अच्छा, बिल्कुल पक्का। काम किया उसने? बहुत बढ़िया काम करा। बहुत बढ़िया, बहुत बढ़िया। क्या काम हुआ है? हमारे यहाँ पूरा काम हुआ सब। पानी वानी नलकल का నేషనల్ లెవెల్లో ఛానళ్లు నిర్వహిస్తున్నటువంటి సర్వేలని బేరుజు చేసుకొని ఒక ఒపీనియన్ అన్నది నేను మీకు ఇస్తాను. एकता होगी होगी दिल्ली में तो आम आदमी पार्टी की सरकार है, इसलिए मेरा मानना ये है कि उनको जो है मुसलमानों को एक तरफा वोट करना चाहिए किसी भी पार्टी में। मुस्लिमों की पहली पसंद आप कह रहे हैं कांग्रेस है? इस बार कुछ ज्यादा रुझान कांग्रेस की तरफ। ऐसा क्यों? చూడండి, ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా బరిలోకి దిగనుంది. అంటే గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సీట్లు అనేవి ఏమి కూడా రాలేవు. అయితే ఈసారి దాదాపుగా 11 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడైతే పూర్తి స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ పట్టు అయితే సాధించినటువంటి ప్లేస్ అయితే ఉందో ఆ స్థానాల్లో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుంది. అయితే మొత్తానికి ఏంటిదంటే ఈ ఓట్ షేర్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఓట్ షేర్ ఈసారి కాంగ్రెస్కి బదలాయించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ చూడండి, కొన్ని నేషనల్ ఛానల్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి గ్రౌండ్ లెవెల్లోని సర్వేలని నేను మీ ముందుకు ఇక్కడ తీసుకొని వస్తున్నాను. की पहली पसंद आप कह रहे हैं कांग्रेस है? इस बार कुछ ज्यादा रुझान कांग्रेस की तरफ। ऐसा क्यों? मुझे लग रहा है ये मेरे लेकिन अब तो AIMIM की भी एंट्री हो गई है, वो भी 10 से 12 सीटों पर अपने उम्मीदवार उतारेंगे। वो भी कहते हैं कि हम मुस्लिम्स के हितैषी हम हैं। देखिए MIM तो मुसलमानों के वोट काटने की बात काम करती है, इसके अलावा कुछ नहीं है। किसका वोट काटेंगे, आम आदमी पार्टी का या कांग्रेस का? दोनों का, क्योंकि दोनों का वोट आधार एक ही है। आप वोट देती हैं? हाँ देते हैं, वोट देती हैं इसी सेगमेंट। हाँ हुआ तो है, हुआ है, केजरीवाल ने करा है। ఓకే, మీకు ఇక్కడ దీని యొక్క సారాంశం ఏంటిదో మీకు ఇక్కడ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఢిల్లీలోని చాలా ప్లేస్లలో ఆమ్ ఆద్మీ కీలకంగా ఉండేటటువంటి స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. అవే స్థానాల్లో ఎంఐఎం పార్టీ కూడా ఈసారి పోటీ చేయబోతూ ఉంది. అయితే మొత్తానికి ఏంటిదంటే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఓట్ షేర్ని తగ్గించేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అది డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు. అంటే అన్ని పార్టీల యొక్క అంతిమ లక్ష్యం ఏంటిదంటే రాజకీయంలో ఏదో విధంగా గెలవాలి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని అనుకోదు, ఆమ్ ఆద్మీ ఓడిపోవాలని అనుకోదు, బీజేపీ కూడా ఓడిపోవాలని చెప్పేసి అనుకోదు. అన్ని పార్టీలు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా రాజకీయ చదరంగంలో గెలవాలనే చూస్తాయి. కానీ అలా గెలవాలని చూడటంలో ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు ఇప్పుడు జరగబోయేటటువంటి విషయం ఏంటిదంటే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఓట్లు భారీగా గండిపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎంఐఎం పార్టీ కూడా అక్కడ నిలబడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే రాహుల్ గాంధీ గారు కూడా ఏం చేస్తున్నారంటే ఢిల్లీలోని గల్లీ కూడా తిరుగుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆయన గల్లీలో తిరుగుతున్నారు. మొత్తానికి ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి వెనకడుగు అనేది వేయట్లేదు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ట్రై చేస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ఎంత గట్టిగా ట్రై అయితే చేస్తుందో
అంతే గట్టిగా ఆమ్ ఆద్మీ పార్టీకి అది మైనస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎంఐఎం పార్టీ 3 పార్టీల యొక్క ఓట్లన్నీ ఒకళ్ళు చీలిపోయినట్లయితే ఖచ్చితంగా అది బీజేపీకి లాభం చేకూరేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోవడంతో చాలా వరకు రాజకీయ పరంగా కూడా కేజ్రీవాల్ గారికి చిక్కులైతే తన చుట్టూ చిక్కులైతే ఉన్నాయి. అయితే ఇవన్నీ పరిణామాల మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క క్రేజ్ అన్నది ప్రజల్లో మసకబారింది. దీంట్లో మాత్రం ఎటువంటి డౌట్ అయితే లేదు. అయితే కేజ్రీవాల్ గారు ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తారు అన్నటువంటి గ్యారంటీ కూడా ప్రస్తుతానికైతే లేదు. అయితే మొత్తానికి ఏంటిదంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ అదేవిధంగా ఎంఐఎం వీళ్ళందరూ ఓట్లను పంచుకోవడంతో బీజేపీకి మేలు జరిగేటటువంటి అవకాశాలు మాత్రం 100% అయితే ఉంది. అయితే ఒకవేళ బీజేపీ మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఇదే టాపిక్ పైన ఇంకొక వీడియో కూడా ఖచ్చితంగా చేసి మీ ముందుకైతే వస్తాను. సో ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.